హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. సో ఫైనల్ ఏంటంటే వార్ 2 మూవీ నుంచి ఏదైతే సల్లాం మనాలి సాంగ్ గ్లింప్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏంటంటే ఫుల్ లిరిక్స్ సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరగలేదు. ఎందుకంటే థియేటర్లో చూపించడానికి ఏదైనా ఉండాలి కదా, థియేటర్లో ప్రేక్షకులను రప్పించాలంటే వీళ్ళిద్దరు డ్యాన్స్ ఒక లెవెల్లో ఉంటుందని చెప్పి ఒక మంచి హైప్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. అందుకే చిన్న గ్లింప్స్ను రిలీజ్ చేయడం జరిగింది. మరి గ్లింప్స్ చూసిన తర్వాత, సాంగ్ చూసిన తర్వాత ఆ సాంగ్ నాటు లెవెల్ని రీచ్ అయిందా లేదా అనే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ సాంగ్ వస్తుందన్నప్పుడు కూడా అందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం జరిగింది. అది ఏంటనేది మనం ఒకసారి సాంగ్ చూసిన తర్వాత మాట్లాడదాం. వాళ్ళలోనే బెస్ట్ డాన్సర్స్ వీళ్ళిద్దరు. అండ్ ఇంకొకసారి చూసిన తర్వాత ఒక్కసారి సాంగ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో రిపీట్ వన్స్. ఫ్రాంక్గా చెప్పనా, పర్సనల్ మై ఒపీనియన్, నాకు బీజిఎం ఏదైతే ఉందో బాగా అనిపించింది. అండ్ సాంగ్ వెళ్తున్న విధానం కూడా బాగా అనిపించింది. సాంగ్ ఒక పార్టీ వేర్లో వెళ్తుంది అన్నట్టు అనిపిస్తుంది. ఆ సాంగ్కి తగ్గట్టు గ్రేస్ మూమెంట్స్ ఏమేమి కావాలో అవి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇలాంటి స్టెప్స్ మన ఎన్టీఆర్ గారు మూతి మీద మీసమ్మలు ఉన్నప్పుడే చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకున్నట్టయితే ఎన్టీఆర్ ఇంకా హృతిక్ రోషన్ వాళ్ళలోనే బెస్ట్ డాన్సర్స్ వీళ్ళిద్దరు బన్నీ, రామ్ చరణ్, రామ్ పోతినేని, అండ్ హిందీలో వచ్చేసి హృతిక్ రోషన్తో పాటు షాహిద్ కపూర్. దర్ ఆర్ ద బెస్ట్ డాన్సర్స్ ఇన్ ది వరల్డ్. సో ఈ సినిమా నుంచి ఒక సాంగ్ వస్తుంది, ఇద్దరు బెస్ట్ హీరోల మధ్య ఫేస్ ఆఫ్ ఉండబోతుంది అన్నప్పుడు అందరు ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నా అంటే నాటు సాంగ్ ఉంది కదా, సో నాటు సాంగ్ని మించి ఉంటుంది అని చెప్పి అందరం అనుకోవడం జరిగింది. కానీ దాన్ని మించి లేదు. బట్ ఈ సాంగ్కి ఎంతవరకు కావాలో అంతవరకు ఉంది. బీజిఎం ఉంది, ఆ బీజిఎం తగ్గట్టు గ్రేస్ఫుల్ స్టెప్స్ చాలా అదిరిపోయే లెవెల్లో ఉన్నాయి. బేసిక్గా గ్రేస్ హృతిక్ రోషన్ గారు కూడా అదిరిపోయే లెవెల్లో ఉంటాయి ఆయన గ్రేస్ లెవెల్స్. సో దానికి ఇక ఎన్టీఆర్ గారికి అయితే రిహార్సల్సే అవసరం లేదు. ఏకంగా హృతిక్ రోషన్ గారు చెప్పడం జరిగింది, ఎన్టీఆర్ గారు లాంటి హీరోకి అసలు రిహార్సల్ అవసరం లేదు, ఆయన ఒకసారి అక్కడ నుంచి చూశాడంటే ఆటోమేటిక్ వచ్చేసి స్టేజ్ మీద రెడీ అనేస్తాడని చెప్పి. సో అలాంటి మన ఎన్టీఆర్ గారికి, హృతిక్ రోషన్ గారికి ఓకే ఆ సాంగ్కి తగ్గట్టు ఇవ్వడం జరిగింది. కానీ మనం అందరం ఎక్స్పెక్ట్ చేసింది నాటు లెవెల్లో. ఎందుకంటే నాటు సాంగ్లో ఇద్దరు బెస్ట్ డాన్సర్స్ రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ గారు ఆ సాంగ్ చేసినప్పుడు ఆ సాంగ్ మీద మొత్తం ఇండియా ఊగిపోవడమే కాదు, ప్రపంచమే ఊగిపోయి ఆ సాంగ్కి ఆస్కర్ అవార్డు రావడం జరిగింది. సో ఈ సినిమాలో కూడా అలాంటి సాంగ్ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అలాంటి మాస్ బీట్తో ఒక సాంగ్ని క్రియేట్ చేస్తుంటే ఇది కూడా ఆస్కర్ లెవెల్ వరకు వెళ్ళేదేమో, ప్రపంచాన్ని మొత్తం ఊపేదేమో. సో ఇది పార్టీ వేర్ సాంగ్ బాగుంది. ఆ గ్రేస్ఫుల్ స్టెప్స్, ఆ మ్యూజిక్, ఎన్టీఆర్ గారు డ్యాన్స్ కానీ హృతిక్ రోషన్ గారు డ్యాన్స్ కానీ అదిరిపోయే లెవెల్లో ఉంది. బట్ నాటు లెవెల్లో లేదు. ఇక్కడ తప్పు లేదు, ఎందుకంటే బాలీవుడ్లో సాంగ్స్ ఇదే విధంగా డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగానే డిజైన్ చేయడం జరుగుతుంది. మనకి ఎలా కావాలంటే మన సౌత్ వాళ్ళకి కొంచెం మాస్ లెవెల్లో ఉండాలి, వాళ్ళకి ఏంటంటే కొంచెం నీట్గా పార్టీ వేర్లో తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఏదేమనుకున్నా సాంగ్ ఓకే, బాగుంది. ఏదైతే వార్ 2 సినిమాకి కావాలో, ఏదైతే గ్రేస్ కావాలో, ఏదైతే మ్యూజిక్ కావాలో సలాం అనాలి అని చెప్పి సాంగ్ బాగుంది. అంటే పార్టీ వేర్లో వెళ్ళడం జరిగింది. ఒక నాటు పవర్ఫుల్ స్టెప్స్లో కాకుండా గ్రేస్ లెవెల్లో వెళ్ళిపోవడం జరిగింది. సో ఎక్కడ కూడా హుక్ స్టెప్స్ అనేది కనిపించలేదు. నాకు తెలిసి ఏమన్నా దాచిపెట్టారేమో సాంగ్లో, ఇంకా దాచిపెట్టుండొచ్చు. అది థియేటర్లో ప్రేక్షకులు చూడాలని చెప్పి కొన్ని దాచిపెట్టచ్చు. కానీ నాటు సాంగ్ వచ్చినప్పుడు ప్రోమోలో మనకు హుక్ స్టెప్ చూపించడం జరిగింది కాబట్టి ఆ సాంగ్కి అదిరిపోయే రెస్పాన్స్ రావడం జరిగింది. మరి ఈ సాంగ్లో అలాంటి హుక్ స్టెప్ ఏదైనా ఉందా లేదా తెలియదు. కానీ పర్సనల్ నా ఒపీనియన్ చెప్పాలంటే సాంగ్ బీట్ ఏదైతే ఉందో, బ్యాక్గ్రౌండ్ బీట్ ఏదైతే ఉందో హెడ్ఫోన్స్లో ఏంటంటే అద్భుతంగా అనిపించింది. అండ్ ఇద్దరి స్టెప్స్ కూడా చాలా కంపోజ్గా ఉన్నాయి. గ్రేస్ గురించి, వాళ్ళిద్దరి గురించి మనం మాట్లాడేంత పెద్దవాళ్ళం కాదు, వాళ్ళ గ్రేస్ గురించి మాట్లాడేంత పెద్దవాళ్ళం కాదు. అండ్ ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు ఇద్దరు డ్యాన్స్ కూడా
వేరే పీక్స్ లెవెల్. కాకపోతే నాకైతే మోర్ ఎక్స్పెక్టేషన్ ఉండే, ఎందుకంటే నాటు సెకండ్ లెవెల్లో వీళ్ళిద్దరి మధ్యలో డ్యాన్స్ ఉంటే నీ అమ్మ మామూలుగా ఉండేది కాదు. ఎందుకంటే నాటులో ఆ నాటు స్టెప్ వచ్చినప్పుడు మామూలుగా ఉండదు ఆ స్టెప్ కానీ అది కానీ. రాజమౌళి గారు నాకు తెలిసి ఆల్మోస్ట్ 22 టైమ్స్ 18 టైమ్స్ డిజైన్ చేయడం జరిగిందంట. సో లాస్ట్కు తిరిగి సెకండ్ స్టెప్ను ఓకే చేస్తారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఫైనల్గా ఇదంతా పక్కన పెడితే సాంగ్ ఏ విధంగా ఉందంటే, సాంగ్ అయితే సూపర్గా ఉంది. ఆ గ్రేస్ ఏదైతే ఉందో ఆ గ్రేస్ ఉంది, ఆ డ్యాన్స్ స్టెప్స్ ఉన్నాయి. పర్సనల్ నా ఒపీనియన్ అంటే ఏదో హుక్ స్టెప్ ఉంటే బాగుండేది అనేది నా పర్సనల్ ఒపీనియన్. కానీ హుక్ స్టెప్ మ్యాచ్ అయ్యే విధంగా ఇందులో ఆ సాంగ్ అనేది బీజిఎం అనేది స్లోగా ఉంది, ఒక పార్టీ వేర్ సాంగ్ లాగా ఉంది. కాబట్టి ఓకే, మ్యాచ్ అవుతుంది, అద్భుతంగా ఉంది. సాంగ్ ఖచ్చితంగా థియేటర్లో దుమ్ము దులిపేస్తుంది. నాకు తెలిసి హుక్ స్టెప్స్ ఏమైనా ఉండొచ్చు, అది దాచిపెట్టారేమో అని నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా సాంగ్ అయితే నాకైతే అద్భుతంగా అనిపించింది, సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. బీజిఎం ఖచ్చితంగా అద్భుతంగా ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కూత ర్యాంపే, హృతిక్ రోషన్ ఫ్యాన్స్కి కూడా ఖచ్చితంగా నచ్చడం జరుగుతుంది. ఫైనలీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా వీడియో చూస్తుంటే సాంగ్ మీకు ఏ విధంగా అనిపించింది? ఎన్టీఆర్ గారి స్టెప్స్, ఆ గ్రే స్టెప్స్ ఉన్నాయి. అంటే చాలా కష్టంగా అనిపించే స్టెప్స్ ఏం లేవు, అయినా కష్టంగా అనిపించే స్టెప్లను కూడా ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు, ఇంకా మన బన్నీ, ఇంకా మన రామ్ చరణ్ గారు, వీళ్ళందరూ చాలా స్మూత్గా చేయడం జరుగుతుంది. సో వాళ్ళకు చాలా భారీ స్టెప్స్ ఇచ్చినా చాలా స్మూత్గా చేయడం జరుగుతుంది. ఆ స్మూత్లో గ్రాండ్నెస్ని యాడ్ చేసి వాళ్ళు చేయడం జరుగుతుంది. కాబట్టి అద్భుతంగా అయితే అనిపిస్తుంది. సో సలాం అనే సాంగ్ ఎక్సలెంట్గా ఉంది. సో మీకు ఏ విధంగా అనిపించింది ఎన్టీఆర్ ఫ్యాన్స్, అలాగే న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో మీకు సాంగ్ ఏ విధంగా అనిపించింది, సాంగ్లో స్టెప్స్ ఏ విధంగా అనిపించింది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ 14వ తారీఖు వార్ మన ముందుకైతే రాబోతుంది. సో వార్ ఒక సైడు, కూలీ ఒక సైడు. సో రెండు సినిమాలు కూడా విజయం సాధించాలి. రెండు మన ఇండియాకి సంబంధించిన సినిమాలే, రెండిట్లో కూడా మన సౌత్ సంబంధించిన హీరోలు ఉన్నారు కాబట్టి రెండు సినిమాలు కూడా విజయం సాధించాలని చెప్పి కోరుకుంటూ, వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.